మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో తల్లి కూతురు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి పోచవ్వ వయసు, కూతురు ఎల్లవ్వ, వీరికి ముత్యం ఒక కుమారుడు ఉన్నాడు. రెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మందా బాలచందర్ మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామంలో విషాద సంఘటన జరిగింది. తల్లి ఒక రూమ్ లో, బిడ్డ ఒక రూమ్ లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. చుట్టుప్రక్కల వాళ్ళు ఉదయం నుంచి చాలా సేపటికి లేవకపోవటంతో అనుమానం వచ్చి పిలిస్తే పలకకపోవడంతో తలుపులు తోసేసి చూసేసరికి తల్లి కూతురు శవాలుగా ఉరితాళ్లకు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఫోన్ చేస్తారు పోయి చంపడానికి ఆరోపణ వచ్చేసరికి వీళ్ళు బాగా డిప్రెషన్ ఉన్నాడు. మా దగ్గర అప్పుడు వచ్చి పిలిస్తే నువ్వు రాపిడా వస్తలే అని అన్నాడు. నువ్వు ఉన్నావు కానీ వచ్చిన డోర్ లోపలికి పెట్టి ఉందా భయపడేది కొంచెం పెట్టి ఉన్నాడు దగ్గర మనం అందరూ రాత్రి ఈరోజు తలారి ముత్యం ఇచ్చిన దరఖాస్తు మేరకు రెడ్డిపల్లి గ్రామంలోని వాళ్ళ అమ్మమ్మ అండ్ అమ్మ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఫ్యాన్కి ఒకరు దర్వాజకు ఒకరు ఊరేసుకొని చనిపోయారని చెప్పి దరఖాస్తు ఇచ్చినారు. వెంటనే వచ్చి చూసినాము. చూస్తే నిజంగానే ఉంది. వాటిని పోస్ట్మార్టం నిమిత్తము తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అయింది. దాని తర్వాత పోస్ట్మార్టం అనంతరము సరైన మరణ కారణాలు తెలియజేస్తాము. ప్రస్తుతం అయితే కేసు ఆయన ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. భార్య అనిపోయింది. కేసు పెట్టినందుకు ఎవరు మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అయిపోయి అట్లా చేసుకురు అంతే. అంటే మీ భార్య ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్యనే చేసుకుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా ఉన్నాయి అన్ని. అప్పుడు మీరు చంపిన కేసు అయిందా? మేమే చంపినామని కేసు అయింది. పోస్ట్మార్టం రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. అంటే అప్పటి నుంచి లేరు వాళ్ళు అట్లానే ఫీల్ అయిపోయి నువ్వు అప్పటి నుంచి హైదరాబాద్ ఉంటున్నావు? ఈ మధ్య అంటే పోయి వచ్చినాక ఒక 2-3 నెలలు ఇంటికన్నా ఉన్నా. తర్వాత వీళ్ళని టచ్ లో ఉంటున్నావా అమ్మతో? ఫోన్ మాట్లాడుతుంటే 2 రోజులకి ఒకసారి, రోజు తప్పించి రోజుకోసారి అన్నట్టు మాట్లాడుతుంటా అంతే. అంటే ఏమన్నా పైసలు గిట్ట అవి ఇస్తున్నావా లేకపోతే ఎట్లా? వాళ్ళు మా అమ్మకి పింఛన్ వస్తుంది. పింఛన్తోనే మాకేం ఖర్చు ఉంటుంది రా అని మా వాళ్ళే ఉంటుండే అంతే. అట్లనే రోడ్డు ఇయ్యలేరని చేత కాకుంటుందేమో పడుకురేమో వేస్తుండొచ్చు కొద్దిగా అయినా, కానీ ఇక నేను లేపలేను. తర్వాత గమలాం వచ్చి కలిసి కస్తీలు లేవలేరంటే లేవలేరు అక్క, ఇంకా మరి చేతనైతే లేదేమో లేవనట్టురా అని అనుకున్నాను చెప్పాను. కలిసి కోసం లేపింది. లేపితే సప్పులు లేదు. డోర్ నొక్కితే డోర్ వెళ్ళదు. ఇక అక్కడ ఇంటెనక ఎక్కువయ్యి వాళ్ళకి ఇలా చెప్తే అందరు వచ్చి వెనకాల నుంచి ముంగల నుంచి తీస్తే డోర్ వెళ్ళకపోయేసరికి అందరు దన నొక్కేసరికి వెళ్ళేసరికి అంత అక్కడ లోపల రక్తం కనిపించిందట. ఊరేసుకోరు ఉన్నట్టురని అందరూ వచ్చేసి చూసేసరికి జరిగింది. వ్యవసాయం పనే ఉంది కానీ అప్పుడు వాళ్ళ కోడలు ఒక 8 నెలల కింద కోడలు చనిపోయింది పొలం దగ్గర బాయిల పడి. ఇక అది ఎట్లా చనిపోయిందో తెలియదు కానీ కేసు అయింది. వీళ్ళే చంపేసారని కేసు పెట్టారు. అది ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు. ఇక అదే బాధలా కుదేపడి సరిగా ఎవరు మాట్లాడక ఇంట్లోనే ఉండేసరికి కొడుకు లేడు, ఇక్కడ వేరే దిక్కు బతకబెట్టాడు. వాళ్ళిద్దరే ఇక సరిగా అయిన తిండి తినక ఇక జ్వరం వచ్చి బాగా కొడుతాడు. తల్లికి చేత కాకుంటుంది. ఆమెకి ఎవరు చేయాలి, నాకెవరు చేయాలి, నా కొడుకు ఒక్కడు ఎట్లా చేస్తాడని ఊరేసుకున్నట్టు. ఏం పేరమ్మా? నా పేరు రమాదేవి, తలారి రమాదేవి.
ఎల్లోనే అది ఎందుకు సొమ్ము అది అన్న ఎలా చిన్న కోడలు చచ్చిపోయిన నుంచి బాగా కుదెప్పమడి జ్వరము జ్వరము లోపల ఏం చూదరాంచిందో ఇది నీకు చేసి నీకు తిరగ చేయాలని ఆయన తల్లికి సగం చీర జింపి పెట్టినట్టుంది. సగం చీర సగం ముడ్డికి ఉంది, సగం చీర మెడకు కట్టింది. అది కుర్చీ వేసుకుంది, బట్టపైకి చింపుకొని అది కుర్చీ దాన్ని వేసింది, అది పెట్టుకున్నట్టు. అది గమ్లామి వచ్చి కళ్ళు సీసలోకి వచ్చిందట. గమ్లామి కళ్ళు సీసలోకి వచ్చే వరకు పిలిచిన వాళ్ళకి తెలియదంట. గట్లా అయి ఎరుకయింది, ఊరంతా ఎరుకయి దర్వాజా తీసి చూసే వరకు ఇద్దరు చనిపోయారు. ఎందు గురించి అమ్మ వాళ్ళకి ఆరోగ్యాలేమో నా నెల కింద చూసిన సారు కోపన్ బియ్యానికి వచ్చింది. మా ఇంటి దగ్గరనే ఉంది కోపన్ బియ్యానికి వస్తే గదగదగా అనుకుతుంది. ఇంతెత్తు లైన్ ఉంది కానీ ముందల ఈమెకి ఇయ్యండ్రని అందరము ఆమెకి ఇప్పించినాం. బియ్యం తీసుకొని వచ్చింది. ఆరోగ్యం బాగలేదు, తల్లికి బాగలేక తల్లికి నీకేడ చేయాలి, నేనే ఎట్లా బతకాలి అనుకుంటారా.